Yes. Good morning. Good morning, leaders. Good morning, Vestige winning team leaders. Myself, Dr. Venkateshwarlu from Mirvinagar. ఈరోజు మంచి మీకోసం ఒక బిజినెస్ ఆపర్చునిటీకి సంబంధించిన కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ గురించి ఈరోజు మీకు బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. Yes. Yes, leaders. ఈరోజు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ గురించి బిజినెస్ ఆపర్చునిటీ గురించి మీకు తెలియజేస్తాను. సో వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఏంటంటే ఈ వెబ్సైట్లకు రావడానికి చాలా మంది క్వశ్చన్లు వస్తాయి. ఏమొస్తాయి? అసలు ఎందుకు చేయాలి వెస్టేజ్? దేనికోసం చేయాలి? నేనేదో నా బిజినెస్ చేసుకుంటున్నా, నా వ్యాపారం ఏదో చేసుకుంటున్నా, నా డ్యూటీ ఏదో చేసుకుంటున్నా, కానీ ఈ వెబ్సైట్లకు వస్తే నాకేం కొడుకులు అవుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి క్వశ్చన్లు వస్తాయి. ఈ వై అనేది దానికి 98% లేదా 95% ఉంటుంది. వై అనేది మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఎలా చేయాలని చెప్పేసి కూడా మనకు సమాధానం దొరుకుతుంది. సో ఏంటంటే వై మనకు ఎందుకు చేయాలి? ఇప్పుడున్న ప్రజలందరికీ నార్మల్గా ఉన్న ఇండ్లు సపోజ్ ఏంటంటే డ్రీమ్స్ కాకుండా ఏదో నడుస్తుంది అంటే నార్మల్ హౌస్ ఉంది. నార్మల్ హౌస్ అంటే అపార్ట్మెంట్లో ఉండొచ్చు, లేదంటే రెగ్యులర్ ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే ఏదో ఆర్సీసీ ఉండొచ్చు, ఏదో లేదని కూడా బతున్నాం. తర్వాత ఏంటంటే స్కూళ్ళు పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో ఉండొచ్చు, లేదంటే చిన్న చిన్న స్కూళ్ళలో ఉండొచ్చు. సో తర్వాత ఏంటంటే వెహికల్ చూసుకుంటే ఒక్క వెహికల్ మీద 4-5 ఒక సర్కస్ లాగా వెళ్తున్నారు. చూడండి, ఇప్పుడున్న జీవితం అట్లే ఉంటుంది. తర్వాత ఏంటంటే ఒక 65-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరి బిజినెస్ చేసే వాళ్ళు తర్వాత చేయగలుగుతారా? చేయలేదు. ఒక వ్యాపారం చేసేవాళ్ళు కానీ లేకపోతే ఒక ఎంప్లాయ్ చేసేవాళ్ళు ఒక 60 సంవత్సరాల వరకు చేస్తారు. తర్వాత ఆ డ్యూటీ తీరిపోతారు, ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి వెళ్ళదు. సో ఏంటంటే దానికోసం మళ్ళీ ఏదో కష్టపడతారు. సో ఇట్లా ఉంటుంది. మరి అన్న ఫారెన్ ట్రిప్ వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. సరే మరి అన్న జాబ్ ఫ్రీడమ్ ఉందా? జాబ్ ఫ్రీడమ్ లేదు. టైం ఫ్రీడమ్ ఉందంటే టైం ఫ్రీడమ్ లేదు. సో ఏంటంటే బంగారము లేదా వెండి ఇలాంటివి కొనాలంటే కూడా ఎప్పుడో 6 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఎప్పుడో ఒకసారి పద్ధతులము పౌతులకి కొనడం ఉంటుంది. సో మరి ఇవన్నీ మనం చేంజ్ కావాలంటే ఏం చేయాలి? మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏంటంటే మనకి ఏం కావాలి? డ్రీమ్స్
మంచి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే మనం ఏదైనా తీసుకుంటాం, ఏమైనా చేస్తాం, ఎక్కడైనా పోతాం, అన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఏంటంటే తర్వాత ఏంటంటే మంచి లగ్జరీలు కావాలి, ఒక 3 బెడ్రూమ్, ఒక డూప్లెక్స్లు కావాలి. ఇది ప్రతి ఒక్కరి కళ. తర్వాత ఏంటంటే పిల్లల కోసం మంచి ఎడ్యుకేషన్, మంచి ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో వేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో మరి అలాంటి అవకాశం ఇందులో ఉంటుంది. తర్వాత ఏంటంటే నార్మల్గా బైక్ మీద పోదామా, లేకపోతే ఒక మంచి లగ్జరీ కార్ తీసుకున్నామా, కానీ కళ అనేది మనకు లగ్జరీ కార్ కావాలని చెప్పేసి అనుకుంటాం. సో ప్రతి ఒక్కరికి ఆ కళ ఉంటుంది. తర్వాత ఏంటంటే పీస్ఫుల్ రిటైర్మెంట్, అంటే ఒక 60 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ రిటైర్ అయిన తర్వాత ఇంట్లో కూర్చుంటే ఫ్రీగా ఉండాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాబ్ చేసేటప్పుడు ₹1,00,000 వస్తాయి, రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులు 20,000, 15,000 వస్తాయి. సో మరి 15,000తో మీ ఇల్లు గడుస్తుందా? గడవదు. కాబట్టి ఏదో పని చేస్తాడు, కానీ ఆ ఫ్రీడమ్ కావాలి. రిటైర్మెంట్ కూడా ఫ్రీడమ్ కావాలి. తర్వాత ఏంటంటే మరి ప్రతి ఒక్కరికి ఎర్ర బస్సు, ఏదో తెల్ల బస్సు తప్ప ఒక ఫ్లైట్ ఎక్కిన తర్వాత, ఒక ఫారెన్ టూర్ పోయిన తర్వాత, సో మరి ఇలాంటి కళలు కూడా ఉంటాయి కదా మనకు. సో దీని గురించి కూడా మనం ఆలోచించి ఈ డ్రీమ్స్ కోసం మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఒక బంగారం, గోల్డ్, డైమండ్స్, మరి ఇలాంటివి కూడా లేడీస్కు కళలు ఉంటాయి కదా, మరి ఆ కళల కోసం కూడా మనం ప్రయత్నం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీతో గడపాలంటే టైం ఫ్రీడమ్ కావాలి. ఆ టైం ఫ్రీడమ్ లేదు ఇప్పుడు. సో అది కూడా మనకు రావాలి. తర్వాత ఏంటంటే టైం ఫ్రీడమ్, తర్వాత జాబ్ ఫ్రీడమ్. జాబ్ చేయకుండా ఎప్పుడు ఇంట్లో ఉండి లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంటుందా? సో ఇవన్నీ కావాలంటే మనకు ఖచ్చితంగా ఈ వెస్టేజ్లో మనకు అనుకూలంగా ఉంటుంది. మనం ఈ వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ మనం టోటల్గా ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ ఏంటంటే భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ఖర్చులు, ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఇండియా. సో 1940లో ₹10 ఉంటే అదే నెలంతా గడిచేది. 1960లో ₹100 ఉంటే అది నెలంతా ఫ్యామిలీకి సరిపోయేది. 1980లో ₹1000 ఉంటే అది ఫ్యామిలీ మొత్తానికి ఆ ఖర్చు సరిపోయేది. తర్వాత 2000 10,000 ఉంటే కానీ పూట గడవదు, ఆ నెలంతా గడవదు. సో 2020లో వచ్చిన తర్వాత కనీసం మినిమం ₹1,00,000 లేని ఆ ఇల్లు గడవదు, ఆ ఫ్యామిలీ సంతోషం పక్క పెట్టి కనీసం ఇంట్లో అవసరాలు తీర్చు. సో ఈ విధంగా ఉంటుంది. మరి ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఎంప్లాయీస్ కానీ సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు చేసేది ఏముంది? యాక్టివ్ ఇన్కమ్, అంటే చేస్తేనే ఇన్కమ్ వస్తుంది, చేయకుంటే ఇంట్లో కూర్చుంటే రాదు, ఇన్కమ్ రాదు. సో ఎంప్లాయీస్ ఉందనుకోండి, ఎంప్లాయీస్ చూస్తే ఏముంది, వాళ్ళకు హార్డ్ వర్క్ అవసరం వస్తుంది, హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఇన్కమ్ సెక్యూరిటీ లేదు, టైం ఫ్రీడమ్ లేదు, టైం ఉండదు. కూరగాయల బండి పెట్టుకోవడము, లేకపోతే ఒక కిరాణా షాప్ నడిపించుకోవడము, లేకపోతే పండ్ల బండ్లు పెట్టుకోవడము, ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటారు. మళ్ళీ వీళ్ళకైనా టైం ఉంటుందా అంటే ఉండదు. మరి వర్క్ మాత్రం హార్డ్ వర్కే ఉంటుంది. సెక్యూరిటీ, ఇన్కమ్ పరంగా సెక్యూరిటీ ఉండదు, టైం అనేది ఉండదు. ఎప్పుడు నిద్ర లేస్తూ వెళ్తే మనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి పరిగెత్తుతుంటారు. సో మరి దీనివల్ల ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయీస్ వాళ్ళకు పూర్తిగా అప్పులతో ఉంటుంది, చాలా ఎక్కువ అప్పులు ఉంటాయి. తర్వాత ఏంటంటే బిజినెస్ వల్ల ఏంటంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం చేయకుండా డబ్బులు వచ్చేది, దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. వీళ్ళు కష్టపడరు కానీ స్థిరంగా ఉంటారు. వీళ్ళకు టైం వీళ్ళ చేతుల్లో ఉంటుంది కానీ టైం చేతుల్లో వీళ్ళు ఉండదు. వీళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తుంది. సపోజ్ ఏంటంటే బిజినెస్ పెద్ద వ్యాపారస్తులు, పెద్ద వందల మంది, వేల మంది వర్కర్లు ఉన్న కంపెనీని బిజినెస్ మ్యాన్ అంటారు. సో తర్వాత ఏంటంటే ఇన్వెస్టర్స్, వీళ్ళకు అప్పులు ఉండవు, మనీ మాత్రం ఫుల్ అమౌంట్ ఉంటుంది.
చాలా డబ్బులు ఉంటాయి. సో యాక్టివ్ ఇన్కమ్ ఏంటంటే 95% పీపుల్ ఉంటారు, అందులో 5% మాత్రమే ఇన్కమ్ వస్తుంది. సో మరి ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్లో 5% పీపుల్స్ ఉంటారు, అందులో 95% ఇన్కమ్ ఉంటుంది. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ ఉంటుంది. మరి ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, కష్టాలు ఎక్కువ ఉంటాయి, అప్పులు ఎక్కువ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. సో యాక్టివ్ ఇన్కమ్ నుండి ప్యాసివ్ ఇన్కమ్కి రావాలనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి ఆలోచన అది. సో అంటే ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకుంటే ఈ వెబ్సైట్లో మనకు దొరుకుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక రోజులో ఉండేవి మాత్రం 24 గంటలే. టైం ఈక్వల్ టు మనీ. మనం ఎన్ని గంటలు చేస్తే అన్ని ఎంత డబ్బు వస్తుంది. సపోజ్ ఏంటంటే 8 గంటలు పని చేస్తే 20,000 వస్తాయి నెలకు. అదే 16 గంటలు చేస్తే 40,000 వస్తాయి. 32 గంటలు చేస్తే 80,000 వస్తాయి. మరి 32 గంటలు మనకు ఉంటుందా? ప్రతి ఏ వ్యక్తికైనా 24 సంవత్సరాలు ఉంటాయి, కానీ 24 గంటలే ఉంటాయి. సో ఏ వ్యక్తి అయినా రోజుకు 10 నుంచి 12 గంటల కంటే ఎక్కువ చేయలేదు. సో వాళ్ళకి ఇన్కమ్ ఎంత? 20 నుంచి 25, 30,000 దాకా వస్తుంది. మరి ఇన్కమ్ సరిపోతుందా? సరిపోవట్లేదు. కూరగాయల వ్యాపారి ఉన్నాడు, ఆయన రోడ్డు మీద లేదంటే మార్కెట్లో కూరగాయలను తీసుకొచ్చి ముందర పెట్టుకున్నాడు. రోజంతా కష్టపడతాడు, ఒక్కడే కష్టపడతాడు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు కష్టపడి కూరగాయలు అన్నీ అమ్ముతాడు. మొత్తం అన్ని ఖర్చులు పోగా 1000 రూపాయలు ఉంటాయి. మన నెలకి ఎంత వస్తుంది? 30,000 వస్తుంది. ఆ 30,000 సరిపోతుందంటే ఏదో నడుస్తుంది, ఆ కుటుంబం గడపడానికి, ఏదో అవసరాలు తీర్చడానికి అదని పనిచేస్తుంది. మరి అదే కూరగాయల వ్యక్తి, అదే ఒక్కడే వ్యక్తి నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలంటే, రోజుకు 1,00,000 రూపాయలు సంపాదించాలని ఏం చేయాలి? అదే ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో ఆ ఏ విధంగా చేయాలంటే ఏంటంటే అన్లిమిటెడ్ పర్సన్, అన్లిమిటెడ్ టైం, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. సో ఒక రిలయన్స్ ఫ్రెష్ కానీ, డిమార్ట్ కానీ ఇలాంటి వ్యాపారస్తులు ఏం చేస్తారంటే వేల మందిని వర్కర్లను పెట్టుకొని వాళ్ళతో చేయిస్తారు. ప్రతి ఒక్క మనిషి కూడా అదే 10 గంటలు 8 గంటలే పని చేస్తారు. అయినా సరే ఈయనకు ఈ ఎవరైతే షాప్ పెట్టిందో ఆయనకు మాత్రం రోజు 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది. సో ఇందులో మీకు అర్థమయ్యేది ఏంటంటే ఒక్కటి చేస్తే మనకు ఇన్కమ్ తక్కువ, అదే 10 మందితో అంటే టీం వర్క్ చేస్తే మనకు లక్షల్లో ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు, మీరు ఒక్కరు కాకుండా మీ టీంతో వర్క్ చేయండి, లక్షల్లో ఇన్కమ్ సంపాదించుకోండి. మనం రోజువారీ దినచర్య, మనం ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఏం చేస్తాం? పండ్లు తోముతాం, స్నానం చేస్తాం, బట్టలు పెట్టుకుంటాం, వంట వండుకుంటాం, ఇట్లా ప్రతి ఒక్కటి ఉంటాయి. సో మరి ఇవన్నీ మనం ఎక్కడ కొనుక్కొస్తాం? కిరాణా షాప్లో కొనుక్కొస్తాం. కిరాణా షాప్లో కొనుక్కొస్తే మనకి ఏమైనా ఇన్కమ్ ఉంటుందా? ఉండదు. సో ఇదేంటంటే ఇన్కమ్ ఉండదు, ఇది కెమికల్ ఐటమ్ కాబట్టి శరీరానికి హాని చేసే ఉత్పత్తులు కాబట్టి చాలా ప్రాబ్లం ఉంటాయి. సో మన దానికి ఏంటంటే పూర్తిగా వెస్టేజ్ ప్రొడక్ట్స్, పూర్తిగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తాయి. మరి ఎలా వస్తుంది ఆదాయం? కార్లు అన్నారు, బస్సులు అన్నారు, లేకపోతే కార్లు అన్నారు, ఇన్కమ్ అన్నారు, ప్లస్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్నారు, కార్లు అన్నారు, బంగారం అన్నారు, టైం ఫ్రీడమ్ అన్నారు. ఇవన్నీ మరి ఎడంగా వస్తున్నాయి. ఇవన్నీ ఎడంగా వస్తున్నాయి అంటే తెలుసుకోవాలి. అది సపోజ్ ఏంటంటే ఒక సంతూర్ సబ్బు తీసుకొచ్చినాం అనుకోండి, దాని ఖరీదు ఎంత ఉంటుంది? 100 రూపాయలు ఉంటుంది. కస్టమర్కి వస్తారికి 100 రూపాయలు ఉంటుంది. మరి అది అతను ఎక్కడ తీసుకొస్తాడు? రిటైల్ దగ్గర తీసుకొని వస్తాడు. మరి ఆ రిటైల్ ఎక్కడ తీసుకొని వస్తాడు? హోల్సేల్ దగ్గర తీసుకొస్తాడు. మరి హోల్సేల్ ఎక్కడ తీసుకొస్తాడు? డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకొస్తాడు. డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకొస్తాడు, సెకండ్ ఏజెంట్ దగ్గర తీసుకొస్తాడు. అతను ఎక్కడ తీసుకొస్తాడు? మ్యానుఫ్యాక్చర్ కంపెనీ దగ్గర తీసుకొని వస్తాడు. సో మన దగ్గరికి వస్తానికి 100 రూపాయలు అవుతుంది, కంపెనీ దగ్గర 40 రూపాయలు మాత్రమే కంపెనీకి
రూపాయలు ఆ సబ్బు తయారవుతుంది. 10 రూపాయలు లాభం తీసుకొని C&F ఏజెంట్ 10 రూపాయలు ఎక్కువ అంటే 40 రూపాయలకు అమ్ముతాడు. ఏజెంట్ ఏం చేస్తాడు, ఇంకో 10 రూపాయలు లాభం తీసుకొని డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతాడు. డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు, 10 రూపాయలు లాభం తీసుకొని హోల్సేల్కి అమ్ముతాడు. హోల్సేల్ ఏం చేస్తాడు, రిటైల్కు 10 రూపాయలు లాభం తీసుకొని అమ్ముతాడు. టోటల్గా మొత్తం కలిపి 40, 10, 50, 60, 80 రూపాయలు. 80 రూపాయలు సప్లై అయింది. మరి ఇంక 20 రూపాయలు ఇక్కడ పోయింది. మనకైతే 100 రూపాయలకు అమ్ముతుంది కాబట్టి ఇంక 20 రూపాయలు ఇక్కడ పోయింది. సో ఆ 20 రూపాయలు ఎక్కడ పోయిందంటే ఈ సబ్బు మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు చేస్తారు. అది తీసుకొచ్చి మనకు డైరెక్ట్ చూపిస్తారా, మనకు పర్చేజ్ చేస్తారా, చేయరు. మరి ఏజెంట్ వాళ్ళు చూపిస్తారా, డిస్ట్రిబ్యూటర్ చూపిస్తారా, హోల్సేల్ చూపిస్తారా, రిటైల్ చూపిస్తారా, ఎవరు చూపించారు. మనకి ఎట్లా తెలవాలి? మనకి ఎట్లా తెలవాలంటే మీడియా లేదా అడ్వర్టైజ్మెంట్, పేపర్ కానీ టీవీలలో కానీ. సో ఈ విధంగా వాళ్ళు యాడ్స్ ఇస్తారు. మరి యాడ్స్ చేసేది ఎవరు? చిరంజీవి కానీ, లేకపోతే మహేష్ బాబు గారి, లేకపోతే ఇంకోరు సినీ యాక్టర్స్. మరి వాళ్ళు ఏమన్నా ఫ్రీగా చేస్తారా అంటే వాళ్ళు ఏం చేయరు. పోనీ వాళ్ళకేం తక్కువ ఉందా, వాళ్ళకి ఆ సెలబ్రిటీలకి ఏం తక్కువ ఉందంటే మరి వాళ్ళకి కోట్లు ఉన్నాయి. అయినా సరే సెకండ్ ఇన్కమ్ కోసం ఈ యాడ్స్లలో పాల్గొని యాడ్స్ చేసేసి 20% వాళ్ళు తీసుకుంటారు. సో ఈ ఖర్చులన్నీ ఇదంతా టోటల్ చూసుకుంటే 80 రూపాయలు, యాడ్స్ మాత్రం 20 రూపీస్. సో టోటల్గా 100 రూపాయలు మన నెత్తి మీద రుద్ది మనకు నష్టం చేకూరుస్తారు. సో మరి మన కంపెనీ ఏమంటుందంటే అదే 30 రూపాయలు కంపెనీ తయారవుతుంది, 10 రూపాయలు లాభం తీసుకుంటాడు, 40 రూపాయలు. ఈ డిస్ట్రిబ్యూటర్లు, C&F ఏజెంట్లు, రిటైలర్లు, హోల్సేల్లు వీళ్ళందరూ మనకు అవసరం లేదు. నాకు 40 రూపాయలు ఖర్చు, నేను సబ్బు తయారు చేసినందుకు 30 రూపాయలు ఖర్చు వస్తుంది, 10 రూపాయలు నేను లాభం తీసుకుంటా, 60 రూపాయలు మీరే తినండి, మీరే బాగుపడండి అని చెప్పేసి ఉంటుంది. అంటే 60% సేవ్ అవుతుంది. ఏంటంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాబట్టి, అంటే మధ్యవర్తులు ఎలాంటి మధ్యవర్తులు ఎవరు లేరు కాబట్టి, ఎవరి కమిషన్ లేదు కాబట్టి ఆ కమిషన్ మనకి ఇస్తుంది కాబట్టి. సో ఈ విధంగా ఉంటుంది. ఈ 60%తోనే మనకు సపోజ్ ఏంటంటే ఒక 1 కోటి రూపాయలు టోటల్ బిల్ అయిందనుకోండి, అందులో 40 లక్షలు కంపెనీ తీసుకుంటుంది, 60 లక్షలు మనకు పంచిపెట్టింది. సో ఆ 60 లక్షలకి వెళ్ళి మనకు ఈ విధంగా ఈ కార్లు కానీ, బంగ్లాలు కానీ, గోల్డ్ కానీ, మనకు నెల ఇన్కమ్ కానీ వస్తున్నది. సో ఇందులో స్మార్ట్ కన్స్యూమర్ అంటే వినియోగదారులు, మీ అలవాట్లు మార్చుకోండి. షాప్ ప్రొడక్ట్స్ బ్రాండ్ అంటే మనం కిరాణా షాప్ మార్చుకొని మన వెజిటేజ్ షాప్ ఉన్న షాప్లో ఉన్న సామాన్ తీసుకుంటే మన లైఫ్తో పాటు మనం లైఫ్ మారిపోతుంది, మన జీవితమే మారిపోతుంది, ప్లస్ మన పిల్లల భవిష్యత్తు మారిపోతుంది, 3 తరాల ఇన్కమ్ ఉంటుంది. దీనికోసం ఏం చేయాలి? మనం ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది ఉచితంగానే ఉంటుంది. అది కూడా ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, యూజర్ ఐడి కానీ. ఈ పాస్పోర్ట్ ఇస్తే యూజర్ ఐడి, పాస్పోర్ట్ 2 ఇస్తారు. ఆ 2 ఇచ్చిన తర్వాత మనకు ఒక ఐడి నెంబర్ వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. వచ్చిన తర్వాత మనకు కావాల్సిన వస్తువులు ఒక లిస్ట్ తయారు చేసుకొని సామాను ఒక 3000 సామాన్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకు తీసుకున్న వెంటనే మనకు స్పాట్లో 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. తర్వాత ఏంటంటే 10% రీప్రొడక్ట్స్ అంటే రీపర్చేజ్ స్కీమ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే కన్సిస్టెంట్ ఆఫర్, మీరు 3500 రూపాయల సామాను రెగ్యులర్గా 4 నెలలు రెగ్యులర్గా తీసుకుంటే 5వ నెల 2500 రూపాయల సామాను ఫ్రీగా ఇస్తుంది. సో తర్వాత ఏంటంటే క్యాష్ బ్యాక్, ప్రతి నెల 10వ తారీఖు నాడు, 9వ తారీఖు నైట్, 10వ తారీఖు మన అకౌంట్లో క్యాష్ బ్యాక్ రూపంలో 5 to 16% వరకు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎట్లా అంటే మనకు గ్యాస్ తీసుకున్నప్పుడు సబ్సిడీగా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, సేమ్ అట్లానే మనకు కూడా 5 to 16% మనకు ప్రతి నెల క్యాష్ బ్యాక్ రూపంలో మనకు అమౌంట్ అకౌంట్లో పడుతుంది.
సో తర్వాత ఏంటంటే ఇది మనకు ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, వాడిండు 30% వాడిండు, 30 days వాడిండు, అయినా మీకు ఏదో ప్రాబ్లం ఉండి నచ్చలేదు, నచ్చకపోతే ఏం చేస్తే తీసుకొచ్చి 30 రోజులలో ఇస్తే డబ్బు వాపస్ మాత్రం రిటర్న్ ఇస్తాం. అది కూడా జిఎస్టీ కట్ చేసుకొని మీ డబ్బు మీకు ఇస్తాం. ఒక ఫ్యామిలీకి 4 నుంచి 5 మందిని అనుకోండి. ఒక కుటుంబం నుంచి 4 నుంచి 5 వ్యక్తులు ఉంటే సంవత్సరానికి డొమెస్టిక్ ఖర్చు ఎంత? 1,00,000 రూపాయలు. ఇంటి ఖర్చులో 1,00,000 రూపాయలు అవుతుంది. నెల ఖర్చు అవుతుంది. గ్రాసరీ అయితేనో నో బెనిఫిట్ ఉంటుంది. అదే కిరాణా షాప్లో బెనిఫిట్స్ ఏముండవు. మన వెస్టేలో మాత్రం 3,000, దాదాపు సంవత్సరానికి 3,000 రూపాయలు ఆదాయం అవుతుంది. సో ఏంటంటే ఈ బిజినెస్ అనేది ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సో షేర్ చేస్తే మనకు ఫస్ట్ ఏంటంటే మనం ప్రొడక్ట్స్ తీసుకొచ్చుకుంటాం, వాడాలి. వాడిన తర్వాత 100% యూజ్ చేసిన తర్వాత మనం నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, వాళ్ళతో వాడిపియాలి. సేమ్ ఓలా లాగానే, ఫోన్పే లాగానే, గూగుల్ పే లాగానే ఇది కూడా బెస్ట్ డీల్స్ లాగానే ఇది కూడా ఉంటుంది. సేమ్ ఇప్పుడు చెప్పాను కదా, వాటితోడు ఏం చేయాలి? ఏం చేస్తాం? మనం ఫస్ట్ వాడతాం, వాడిన తర్వాత ఏం చేస్తాం? నచ్చుతుంది, నచ్చిన తర్వాత లైక్ చేస్తాం, ఇంకా నచ్చితే ఏం చేస్తాం? షేర్ చేస్తాం, అంటే మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తాం. సో అంత బాగుంది, తీసుకున్నాం, ఒక 4,000 రూపాయలు సామాన్ తీసుకున్నాం, తీసుకొని వాడినాం, వాడితే ఏం చేసినాం? వాడినాక ఏం చేసినాం? 10 మంది తీసుకొని వచ్చినాం, 10 మంది జాయిన్ చేసినాం, జాయిన్ చేసి వాళ్ళకి ఐడి చేసి అలా 4,000కి కొన్నాం. ఎంత అవుతుంది బిజినెస్? ఎంత అవుతుంది? 40,000 టర్నోవర్ బిజినెస్ అవుతుంది. సో 4,000 మన ఇన్కమ్ వచ్చేస్తుంది. మరి మనం పెట్టుబడి ఎంత పెట్టినాం? 4,000 పెట్టినాం. ఇప్పుడు 4,000 మనకి వచ్చినాయి, ప్లస్ స్టాక్ కూడా, ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర మనీ ఉన్నాయి, ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 4,000 మనకి వచ్చేసినాయి. మరి అదే సేమ్ మరి ఇప్పుడు 10 మంది జాయిన్ చేశారు కదా, మనలాగానే మీ కింద ఉన్న 10 మంది కూడా ఇలాగనే యాక్టివ్ ఉండి వాళ్ళు కూడా ఒక్కొక్కరు 10 మంది వేసుకుంటూ పోతే ఏమవుతుంది? 100 మంది పీపుల్స్ అవుతారు. వాళ్ళు కూడా ఒక్కొక్కరు 4,000 రూపాయలు తీసుకుంటే టోటల్ బిజినెస్ ఎంత అవుతుంది? 4 లక్షలు అవుతుంది. మీ ఇన్కమ్ అకౌంట్లో ఎంత పడుతుంది? 40,000 రూపాయల, అక్షరాల 40,000 రూపాయలు 10వ తారీఖు నాడు మీ ఇన్కమ్ అకౌంట్లో పడుతుంది. మరి అదే 100 మంది తీసుకుంటారు కదా, ఆ 100 మంది కూడా ఒక్కొక్కరు 10 మందితో ఈ 4,000 పెట్టి కొనిపిస్తాయి. బిజినెస్ ఎంత అవుతుంది? 4 లక్షల బిజినెస్ అవుతుంది. సో మీకు ఎంత అప్పుడు మీ ఇన్కమ్ ఎంత అంటే 3,50,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. సో సూపర్ ఉంది కదా, బాగుందా లేదా? ఇందులో ఏంటంటే ఆఫర్స్ ఉన్నాయి. మొదటి పర్చేజ్ ఆఫర్ ప్రతి నెల 1వ తారీఖు నుంచి 30 నుంచి 31 వరకు తీసుకున్న మొదటి పర్చేజ్ ఆఫర్ ఉంటుంది. తర్వాత రీపర్చేజ్ ఆఫర్ అంటే ప్రతి నెల 1వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 10% ఆఫర్ ఉంటుంది. ప్లస్ 750, 1,500, 300, 3,000, 5,000 ఈ విధంగా ఉంటుంది. కన్సిస్టెంట్ ఆఫర్ 3,500 రూపాయల సామాను రెగ్యులర్గా 4 నెలలు తీసుకుంటే 5వ నెల 2,500 రూపాయల సామాను పే చేస్తారు. సరైన ప్రారంభం. ఫాస్ట్ ట్రాక్ 8% అంటారు. ఇది 12,000 రూపాయలు న్యూ జాయినింగ్ బెనిఫిట్ ఉంటుంది. సో అప్ టు 20% రిటైల్ షాప్ ఉంటుంది, రిటైల్ ప్రాఫిట్ ఉంటుంది. అంటే అప్ టు 20% రిటైల్ ప్రాఫిట్ కొనగానే రిటైల్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది? అది 2,400 రూపాయలు ఇన్కమ్. 10% ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటుంది, రీపర్చేస్ స్కీమ్ అంటారు. ఇది 1,200 రూపాయలు ఉంటుంది. సో ఫాస్ట్ ట్రాక్ 8% గిఫ్ట్ వోచర్ లాగా ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి, అది 1,000 రూపాయలు ఉంటుంది. కమిషన్ లాగా 7,200 ఇది
ఇంటూ 8%, అంటే 576 రూపాయలు వస్తుంది. టోటల్గా మనం పెట్టింది 12,000 రూపాయలు అయితే 5,176 రూపాయలు, అంటే దాదాపు 45% ఇంకా మనకు వచ్చేసింది. ఇందులో 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే సేవింగ్ ఆన్ కన్సంప్షన్, అంటే మనం తీసుకోగానే అంటే మనం వాడుకునే వస్తువుల మీద 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది. మనం పర్ఫార్మ్ చేసినందుకు 5 to 16% అదే క్యాష్ బ్యాక్ రూపంగా వస్తుంటుంది, అకౌంట్లో పడుతుంటుంది. సో తర్వాత ఏంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది 3%. డైరెక్టర్ బోనస్ అంటే ఒక డైరెక్టర్ బ్రాంచ్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ బోనస్ అనేది 15% వస్తుంది. తర్వాత ఏంటంటే ఎల్ఓబి 18% వస్తుంది, అంటే ఒక లెగ్ నుంచి 5,625 పీవీ ఒక లెగ్ని అదే మంత్ ఉంటే దాన్ని ఎల్ఓబి అంటారు, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటారు. సో ఇది 18% లాగా క్యాల్కులేట్ చేసి మన అకౌంట్లో పడుతుంది. తర్వాత ఏంటంటే ట్రావెల్ ఫండ్. ఈ ట్రావెల్ ఫండ్ అనేది 3% లాగా వస్తుంది. ఈ ట్రావెల్ ఫండ్ సిల్వర్ డైరెక్టర్లో బ్రాంచ్ అయిపోయిన తర్వాత సిల్వర్ డైరెక్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ట్రావెల్ ఫండ్ ఉంటుంది. ట్రావెల్ ఫండ్ అనేది 3% మన ఇన్కమ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే కార్ ఫండ్ ఉంటుంది. సిల్వర్ తర్వాత గోల్డ్ ఉంటుంది, గోల్డ్ తర్వాత స్టార్ ఉంటుంది. స్టార్ అంటే ఏంటంటే స్టార్లో కార్ ఫండ్ వస్తుంది. 3 months మెయింటైన్ చేస్తే ట్రావెల్ ఫండ్ కూడా సిల్వర్లో 3 months మెయింటైన్ చేస్తే లైఫ్ లాంగ్ ట్రావెల్ ఫండ్ వస్తుంది. తర్వాత ఏంటంటే స్టార్ అచీవ్ అయిన తర్వాత 3 months మెయింటైన్ చేస్తే 5% లాగా